ఖజానా మనము పద్మనాభ స్వామి ఆలయంలో చూసాం. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక గది తరువాత ఒక గది అంటూ తెరుచుకుంటూ వెళ్ళారు. ఫైనల్గా ఒక స్ట్రాంగ్ రూమ్ మిగిలింది. ఇందులో మీకు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే బంగారం అంటే ఈ ఒక్క స్ట్రాంగ్ రూమ్లోనే ఉండవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం. కానీ చూడండి, ఇలాగే అంటే పద్మనాభ స్వామి ఆలయములో ఎలాంటి స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో మీకు అక్కడ ఇంత బంగారం ఉందో అలాగే పూరి జగన్నాథ ఆలయములో కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి, గోల్డ్ చేంబర్స్ ఉన్నాయి. వాటి లోపల మీకు బోల్డ్ అంత బంగారము అని చెప్పి ఇవాళ వార్తలు. ఇది ఎలా వచ్చింది అంటే చూడండి, నరేంద్ర మోదీ గారు ఒరిస్సా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈయన ఒక సంచలన ప్రకటన. ఇందులో ఏం మాట్లాడారు అంటే ఈ పూరి జగన్నాథ ఆలయంలో బోల్డ్ అంతా బంగారం ఉంది, బంగారు ఖజానా ఆలయం, ఎన్నో గదులు, ఎన్నో ఛాంబర్స్, వీటి లోపల ఉండే బంగారము పద్మనాభ స్వామి ఆలయముతో సమానంగా ఉంటుంది. కానీ వీటికి సంబంధించిన లాక్ అండ్ కీ అంటే ఇప్పుడు కీ అన్నప్పుడు తెలుగు పదము నాకు కరెక్ట్గా రావడం లేదండి. అంటే దీన్ని మనం ఏమైనా తాళము గుత్తె అంటామా, తాళము చెవి అంటామా? ఎవరైనా తెలుగు పండితులు ఉంటే ఎగ్జాక్ట్ వర్డ్ లాక్ అంటే తాళము, దీనికి సంబంధించిన కీ దీనిని తెలుగులో ఏమంటారు? సో నేను ఇప్పుడు ఏంటంటే చెవి అనే మాట్లాడుతున్నా. సో ఈ తాళానికి సంబంధించిన చెవి అనేది, కీ అనేది తమిళనాడులో ఉంది. ఎవరో అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు. సో మనము తమిళనాడు వెళ్ళి తీసుకువచ్చి ఈ గదికి సంబంధించిన ఆ తాళాన్ని తెరవాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్నారు. ఈ అనడము సోషల్ మీడియాలో ఇది ఒక వైరల్ వార్తగా మారింది. పూరి జగన్నాథ ఆలయంలో పద్మనాభ స్వామి ఆలయానికన్నా ఎక్కువ బంగారం ఉంటుంది, బంగారు ఖజానా ఉంది, మీకు లక్షల కోట్ల బంగారం ఉంది. దీనికి సంబంధించిన కీ అనేది తమిళనాడుకి ఎలా వెళ్ళింది, అక్కడి నుంచి మనం తీసుకురావాలి, తీసుకువచ్చి మీకు ఈ డోర్ని తెరిచి లోపల ఏముందో చూడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది ఎలా చూడాలి అంటే చూడండి, ఒక ఉత్సవం వచ్చినప్పుడు మీకు ఎక్స్టర్నల్గా 3 ఛాంబర్స్ ఉంటాయండి, అంటే 3 గదులు అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ గదుల దగ్గరికి వెళ్ళి మీకు దాన్ని ఓపెన్ చేసి లోపల ఉండే బంగారాన్ని తీసుకువచ్చి ఆ విగ్రహాలకు వీళ్ళు ఆభరణాలుగా తొడుగుతారు. ఉత్సవం అయిన తర్వాత మళ్ళీ బంగారాన్ని అంతా తీసుకొచ్చి ఈ ఛాంబర్లోకి పెట్టి తాళం వేస్తారు. ఇది మీకు ఆనవాయితీ. ఒక తాళమేమో గజపతి మహారాజ్, సో వీళ్ళ వంశం నుంచే మీకు పూరి జగన్నాథ ఆలయం యొక్క నిర్వహణ జరుగుతుంది. సో ఈయన దగ్గర ఈ తాళానికి సంబంధించిన చెవి అంటే కీ అనేది ఉంటుంది. ఇక రెండవ కీ అన్నారు అనుకోండి, గవర్నమెంట్ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ ఉన్నత అధికారి దగ్గర భద్రంగా ఉంటుంది. మూడవది అంటారా, మీకు ఈ ఆలయం యొక్క ట్రస్ట్ ఉంటుంది చూసారా, ట్రెజరర్, అతని దగ్గర ఉంటుంది. అంటే 3 లాక్స్, దానికి కావాల్సిన కీ. సో ఒకటి లేకపోయినా కూడా ఎవరు ఓపెన్ చేయలేరు. అలాంటి ఒక ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఇది ఎక్స్టర్నల్గా ఉండే స్ట్రాంగ్ రూమ్స్లో, అంటే మీకు ఆ ఖజానా ఉండే రూమ్లో 3 రూమ్స్. ఇక ఇంటర్నల్గా కూడా మీకు ఇలాంటి స్ట్రాంగ్ రూమ్స్, అంటే నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను. ఆ రోజుల్లో మన భారతీయులు పెద్ద ఓడలు వేసుకొని ప్రపంచమంతా తిరిగి వ్యాపారాలు చేసుకొని బంగారు నాణాలు తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి పద్మనాభ స్వామి ఆలయంలో ఆ స్ట్రాంగ్ రూమ్ని తెరిచినప్పుడు లోపల రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన బంగారు నాణాలు, గ్రీస్, ఈజిప్ట్, వీటికి సంబంధించిన బంగారం అక్కడ దొరికింది. వెళ్ళారు, మీకు సంపాదించుకున్నారు, తిరిగి వచ్చారు. దీనికి ట్యాక్స్ ఉంటుంది చూసారా, ఆ రాజ్యానికి మీరు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ రూపేణ వీళ్ళు ఇచ్చిన ఈ బంగారమే మీకు ఈ ఆలయాల్లో వీళ్ళు స్ట్రాంగ్ రూమ్స్లో దాచి ఉంచారు. అంటే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ మన దగ్గర ఉండేది. అంటే ఆలయాలే బ్యాంకింగ్ సిస్టమ్గా, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్గా పనిచేసేవి. అంత గొప్పవి మన ఆలయాలు. కాబట్టి వీటినే మామూలుగా మనం తీసుకోకూడదు. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఈ ఇంటర్నల్గా ఉండే 3 స్ట్రాంగ్ రూమ్స్, ఛాంబర్స్, ఇందులో మీరు 1964లో ఏముందో చెక్ చేద్దామని వెళ్ళి వీళ్ళు ఓపెన్ చేశారు. సో మీకు విపరీతంగా మీకు బంగారం కనిపించింది. కానీ రాజ్యవంశం అని దీన్ని ముట్టుకోకూడదండి. ఇదంతా కూడా ఏమిటి, రేపు తరతరాలుగా
మీకు పేదవాళ్ళు ఉంటారు, పావర్టీ ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి మా రాజవంశంలో వీటిని దాచామో అంటే వెంటనే ఒకసారి 1975లో ఈ కౌంటింగ్ అంతా కూడా జరిగింది. మొత్తం ఎంత బంగారం ఉందో చూసుకొని మళ్ళీ వీరు తాళాలు వేసేశారు. కానీ 1985లో అంటే ఏమైంది, ఆలయ నిర్మాణం ఎంత గొప్పగా ఉన్నా పక్కనే సముద్రం, అలాగే సొరంగాలు చాలా చాలా ఉన్నాయి. అంటే రాజులు తప్పించుకొని, ఒకవేళ శత్రువులు వస్తే తప్పించుకొని వెళ్ళడానికి బోలెడన్ని సొరంగాలు. సో ఈ సొరంగాలు తవ్వడంతో ఈ ఆలయ నిర్మాణము కొద్దిగా బలహీనపడింది. బలహీనపడడంతో ఏమైంది, ఎప్పుడైనా కూడా ఇది కూలిపోవచ్చు. ఇంతంత బంగారం ఉన్నప్పుడు ఆ ఛాంబర్లు, ఆ గదులు కూలిపోతే చాలా పెద్ద సమస్య వస్తుందని చెప్పి 1985లో మీకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఒక టీం, 18 మంది టీం, వీళ్ళు ఇంటర్నల్గా ఉండే ఈ ఛాంబర్స్కు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మొత్తము క్షుణ్ణంగా పరిశీలించారు. రూమ్ 1 అన్నారు, తెరిచారు, చూశారు. రూమ్ 2 ఓపెన్ చేశారు, చూశారు. రూమ్ 3 దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆ కీని పెట్టిన వెంటనే పాములకు సంబంధించిన శబ్దాలు, హిస్సింగ్ సౌండ్స్ అంటారు చూసారా, హిస్సింగ్ సౌండ్స్. దాంతో ఒక సర్వేయర్, ఒక స్కాలర్ భయపడ్డాడు. ఏమంటే ఇది ఓపెన్ చెయ్యవద్దు, ఎందుకు, ఆల్రెడీ పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి ఒక, అంటే మీకు నాగబంధము అని అంటారు, ఈ నాగబంధం ఏమైనా ఇక్కడ ఈ ఆలయములో ఉందా, తెరవవద్దు. ఇవాళ వరకు ఆ గదిని తెరవలేదు కదండి పద్మనాభ స్వామి ఆలయంలో, అలాగే ఇది కూడా జరగవచ్చేమో. అలంతా ఏమీ లేదండి, పదండి ఆ కీ ఇవ్వండి అని చెప్పి ఇంకొక మీకు ఆ టీం మెంబర్ ఇతను ఇలా తిప్పాడు. సౌండ్ ఎక్కువయ్యింది. ఎక్కువయ్యేటప్పటికి వీళ్ళకి భయం వచ్చింది. బాబా ఇక్కడ ఏదో ఉంది, బంగారం అంటున్నాం కానీ వేరే ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఇందులో ఉంది, ఇది డేంజర్ అనుకొని వీళ్ళందరూ కూడా 18 మంది టీం మెంబర్స్ కూడా వెనకకు వచ్చేసారు. తరువాత తెలిసింది ఏమిటి అంటే, ఈ 3వ ఛాంబర్ ఉంది చూసారా, చుట్టూర్త బోల్డ్ అన్ని కిటికీలు కూడా వీళ్ళు మూసివేశారు. కానీ ఎవరైనా ఈ బంగారం ఇక్కడ ఉంది అన్న విషయము తెలిస్తే ఈ కిటికీల ద్వారా లోపలికి వచ్చి వీళ్ళు దొంగతనము చెయ్యొచ్చు కదా. ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయము ఇదే. మోదీ గారు కూడా ఇదే అంటున్నారు, అక్కడ దొంగతనము జరిగి ఉండొచ్చు కదా, మీరు వెళ్ళి చూసారా, ఓపెన్ చేసి చూడొచ్చు కదా, ఈ శబ్దాలను ఎందుకు పట్టించుకుంటున్నారు, ఇది భారతదేశానికి సంబంధించిన సంపద. రేపు మనము ఈ పేదరికాన్ని పోగొట్టాలంటే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి, వీఆర్ అడ్వాన్స్డ్ కంట్రీ, రిచ్ కంట్రీస్ అంటున్నారు. వాళ్ళకన్నా మన దగ్గర కదా ఎక్కువ బంగారం ఉంది. ఈ ఆలయాల ఛాంబర్లను తెరిస్తే ఎంతంత లక్షల కోట్ల బంగారం ఉంటుంది కదా, మరి మనము పేద దేశమా కాదు కదా, దీనిని ఓపెన్ చెయ్యండి అని చెప్పి ఇవాళ విపరీతంగా మీకు సోషల్ మీడియాలో ఈ పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించిన ఈ 3 ఛాంబర్స్, ఇందులో ఎంత బంగారం ఉంది ప్రజలకు చెప్పే తీరాలి అని చెప్పి ఇవాళ అందరూ కూడా వాదించుకుంటున్నారు. మోదీ గారి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవాళ ఇంత పెద్ద దుమారం రేపుతుంది అంటే, నిజంగానే పూరి జగన్నాథ ఆలయములో లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉందా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ 3వ ఛాంబర్లో, 3వ స్ట్రాంగ్ రూమ్ లో ఎంత బంగారం ఉండొచ్చు? దీన్ని తెరిచి చూస్తే నిజంగానే మీకు ఒక ప్రళయం వస్తుందా, ఒక పెద్ద విపత్తు వస్తుందా? ఇదే పద్మనాభ స్వామి ఆలయంలోనూ చెప్పారు. ఇవాళ ఈ రాజవంశస్థులు కూడా ఒక యుగమే అంతమైపోతుంది, ప్రపంచ వినాశనము జరుగుతుంది అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ఇది నిజమా? దీన్ని మీరు ఒప్పుకుంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.